హలో గాయ్స్! ఇవాళ మనం ఎక్కడికొచ్చామో తెలుసా? నా ఫేవరెట్ ప్లేస్ అయిన నర్సరీకొచ్చామనమాట. కడిపిలంకలోని నర్సరీకొచ్చాం. అయితే ఇక్కడ చూసారా ఎన్ని రకాల మొక్కలున్నాయో. అసల ఈ లోటసెస్ అయితే ఎంత క్యూట్‌గున్నాయంటే ఇందులో పర్పుల్ కలర్ ఉంది. ఐ మీన్ వైలెట్ కలర్. అదైతే నాకు అస్సలు వదలబుద్ధి కాలేదండి. చాలా క్యూట్‌గా ఉందనమాట. ఇంకా వైట్ లోటస్ ఉంది. ఇంకా చిన్న చిన్న బడ్స్ ఉన్నాయి. ఇదేమో ఒక రకమైన బోన్సాయ్ అనమాట. మేబీ దీని పేరు ఎడేనియం అని అనుకున్నాను నేను. ఈ జింక చూసారా? మన కెమెరా వైపు మాత్రం చూడట్లేదు. దొంగ మొహంది. కానీ ఇవి ఎంత నిజంగా చాలా రియలిస్టిక్‌గా ఉన్నాయండి అసలు. ఇదిగోండి ఇంకొక పర్పుల్ కలర్. ఇవి నేను ఈ మధ్యన అందరి దగ్గర ర్యాండమ్‌గా చూస్తున్నా. కానీ నాకు వీటి పేరేంటో తెలీదు. తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇది ఎంట్రన్స్‌లో బల్క్‌గా పెట్టారండి. మేబీ దీనికి డిమాండ్ ఎక్కువగా ఉన్నట్టుంది ప్లాంట్స్‌కి. ఈ యెల్లో కలర్ ఫ్లవర్స్ కూడా ఏంటో నాకు తెలీదు. ఇదిగోండి మళ్ళీ మన లోటసెస్ వచ్చేసినాయి. మేబీ ఇన్ని రకాలుగా పెంచున్నారు. ఎన్ని కలర్స్ అంటే ఇన్ని కలర్స్ ఉంటాయా అని అనిపించింది తెలుసా నాకొకసారి. ఉంటే లోటస్‌లా ఉండాలంటారు కదా! చుట్టుపక్కల ఎంత చెత్తున్నా అవేమి అవేమి అంటకుండా అలా బ్రతకాలి అని అంటారు కదా! చాలా క్యూట్‌గా నిజంగా వాటి ఆకులు చూసారా అసల? ఏది తాకకుండా చుట్టుపక్కల నీటిలో ఎంతున్నా గానీ ఎంత నీట్‌గా ఉన్నాయంటే అసల. ఇవి నాకు తెలిసి వీటిల్ని ఊసలు పెట్టి, కర్రలు పెట్టి, చుట్టూ వైన్ పెంచి వెల్కమ్ అని చెప్పడం. ఇవి చూసారా? మొక్కింతే ఉంది. ఇంత కాయ ఎలా మోస్తుందనిపిస్తుంది. ఇవి పేపర్ ఫ్లవర్స్ వైట్ కలర్, ఇంకా పింక్ కలర్ ఉన్నాయి. ఈ వైట్ కలర్‌వి ఇవి. ఇ ఇవి మళ్ళీ వచ్చాయి చూసారా? ఇంకో జింక కనిపించిందండి. ఇది అస్సలు చూడట్లేదు మన వంక. బొమ్మే అనుకోండి. ఇదిగోండి వచ్చిందండి మన జేడు. దీన్నే లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు. ఇంట్లో ఉంటే అదృష్టం కలిసొస్తది అని కూడా అంటారు. దీన్ని వీళ్ళు బోన్సాయ్ టైప్‌లో పెంచారు. బోన్సాయ్ అంటే ఏంటంటే మొక్క పైకి ఇలా ఎదగకుండా 2, 3 సంవత్సరాల పాటు చిన్న చెట్టులాగా చేస్తారండి. కుండీలు కూడా వీటికి పొడుగ్గా ఉండకుండా ఇలా వెడల్పుగా ఉంటాయి. నాకు తెలిసి దీనికి ఎంత వయసు ఉంటదో మీరు గెస్ చేసి చెప్పండి మీలో ఎవరికైనా తెలిసుంటే. అసలు ఎంత బావుందంటే నిజంగా ఈ బోన్సాయ్ దాని మొదలు చూసారా ఎంత బలంగా ఉందో. ఒక నేనైతే ఒక 4 సంవత్సరాల వయసు ఉంటదేమో అని అనుకుంటున్నా. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.